వైఎస్ షర్మిలను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం వేదికగా పిసిసి అధ్యక్ష పదవి నుంచి వైఎస్ షర్మిలను తొలగించాలంటూ ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం ప్రతిని కాంగ్రెస్ హైకమాండ్కు పంపించారు. ఆ తర్వాత శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో నాయకత్వలేమి ఉండటం కారణంగానే కాంగ్రెస్ హైకమాండ్ తనకు పిసిసి పదవి అప్పగించిందని, పిసిసి పదవి అన్నది ముళ్ళ కిరీటం లాంటిదని, వద్దంటే వెళ్ళిపోతానంటూ షర్మిల చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఈ వ్యాఖ్యలను ఎందుకు చేశారు? హైకమాండ్లో మార్పును ఏమైనా గమనించిందా? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు షర్మిల నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను త్వరలో తొలగించబోతుందనే సమాచారం ఏమైనా షర్మిలకు అందిందా? అందుకోసమే ఈ విధంగా ముందస్తుగా షర్మిల మాట్లాడిందా అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు షర్మిల నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు కాబట్టి ఇంతమంది మూకుమ్మడిగా ఒక్కసారిగా పిసిసి అధ్యక్ష పదవి నుంచి షర్మిలను తొలగించమని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ షర్మిలను తొలగించే ప్రయత్నం చేస్తుందని అనుమానం వచ్చినటువంటి నేపథ్యంలో షర్మిల ఈ విధంగా వ్యాఖ్యానించిందన్న ఒక చర్చ బలంగా జరుగుతోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇక్కడ షర్మిలను కీలకంగా తీసుకొని అలాగే పార్టీలో కొనసాగిస్తుందా, లేదా పార్టీలో సీనియర్లు జిల్లాల పార్టీ అధ్యక్షుల అభిప్రాయాన్ని కీలకంగా తీసుకొని షర్మిలను తొలగిస్తుందా అన్న ఒక చర్చ అయితే ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది. ప్రధానంగా షర్మిల పైన అనేక ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె పిసిసి పదవి తీసుకున్నప్పటి నుంచి షర్మిల వైఖరి పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. షర్మిలను కలుపుకొని వెళ్ళడం లేదు, షర్మిల కూడా సీనియర్లను కలుపుకొని వెళ్ళడం లేదు. ఇది గతంలో వినిపించినటువంటి విమర్శలు, వాదనలు. రోజు రోజుకు షర్మిల పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు విమర్శలు ఎక్కువ పెట్టడం జరిగింది. సుంకర పద్మశ్రీ ఏఐసిసి మెంబర్ షర్మిల పైన బహిరంగంగానే విమర్శిస్తున్నారు, ఆమె తప్పులను ఎత్తి చూపుతున్నారు. సుంకర పద్మశ్రీ వెనుక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, వారే సుంకర పద్మశ్రీని వెనుకుండి నడిపిస్తున్నారు, షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు అన్నది ఇంకొక వాదన. సుంకర పద్మశ్రీ ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు షర్మిల వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. షర్మిల 2024 ఎన్నికలకు ముందు పిసిసి బాధ్యతలు తీసుకుంది. పిసిసి బాధ్యతలు తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎజెండాను ఆమె ఎక్కడ అమలు పరచడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అజెండాను అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికే ఆమె పిసిసి పదవి తీసుకున్నట్టు కనిపిస్తోందన్నది కాంగ్రెస్ పార్టీ సీనియర్ల ఆరోపణలు. ఎన్నికల సమయంలో దాదాపుగా 100 కోట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం పార్టీ ఫండ్ పంపితే ఆ పార్టీ ఫండ్ను అభ్యర్థులకు ఇవ్వకుండా ఆమె వాడుకున్నారన్నది సుంకర పద్మశ్రీ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నటువంటి వారిని గుర్తించకుండా, వారికి టికెట్లు ఇవ్వకుండా అప్పటికప్పుడు కొంతమందిని పార్టీలోకి తీసుకొచ్చి ఇంకా పక్క పార్టీలకు రాజీనామా చేయని నేతలకు కూడా కాంగ్రెస్ పార్టీలో 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు అన్నది ఒక ఆరోపణ. ఆ తర్వాత ఆమెను సంప్రదించాలంటే, ఆమెతో మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీలోని ఏ స్థాయి నాయకుడైనా సరే ఆమె పిఏలకు ఫోన్ చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఆమెతో మాట్లాడాలన్నా, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపైన, రాష్ట్ర రాజకీయాలపైన డిస్కషన్ చేయాలన్నా సరే ఆమెను నేరుగా సంప్రదించడానికి లేదు, ఆమె ఒక అహంభావి అన్న విధంగా సుంకర పద్మశ్రీ ఆరోపణలు చేసింది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఇవే ఫిర్యాదులు అందాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే షర్మిల అవసరమైతే బయటికి వెళ్ళిపోతాను, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు వద్దు అంటూ మాట్లాడిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.